ఎస్పీఎం కార్మికుల ఐక్యత, ఎస్పీఎం కార్మికుల ఐక్యత. ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా. ఎస్పీఎం కార్మికుల ఐక్యత, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా, ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా. ఎస్పీఎం కార్మికుల ఐక్యత. మనతో పాటు అయితే ట్రాన్స్ఫార్మర్ కార్మికులు రిపేరింగ్ కార్మికులు అయితే ఉన్నారు. వారితో అసలు మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంటిది అనేది తెలుసుకుందాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరందరూ? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్లో పనిచేస్తున్న ప్రతి ఎస్పీఎం కార్మికుడికి ఇక్కడ రావడం జరిగింది మేడం. అసలు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారండి? ఇప్పుడు విద్యుత్ సంస్థలో గత ప్రభుత్వం విలీనం చేస్తామని, ఆర్టిజన్లుగా గుర్తిస్తామని మమ్మల్ని మోసం చేసింది. కాబట్టి ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అంటే 2017లో 2017కు ముందు 2017కు ముందున్న వివిధ రంగాలకు చెందిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించబడే క్రమంలో మా యొక్క బయోడేటాను కూడా 2 సార్లు సేకరించడం జరిగింది. 2 సార్లు సేకరించి మా యొక్క బయోడేటాను సేకరించిన తర్వాత కూడా పిఎఫ్ఈఎస్ఐ లేదనే చిన్న సాకుతోటి మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించలేదు. ఈరోజు మేము రోడ్డున పడ్డాం. ఆర్టిజన్లు గుర్తించబడ్డ వాళ్ళు విద్యుత్ సంస్థలోని కార్మికులుగా ఉన్నారు, మేమేమో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉంటున్నాం. ఈరోజు మాకు చాలని వేతనాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆర్టిజన్లుగా గుర్తిస్తారని, ఈ ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశతో ఇక్కడికి రావడం, ప్రజావానికి రావడం జరిగింది. దాదాపు మీరు ఎంతమంది ఉంటారండి? ఇలా 2200 మంది ఉంటాము. రాష్ట్ర వ్యాప్తంగా 2200 మంది ట్రాన్స్ఫార్మర్ కార్మికులము ఖచ్చితంగా పనిచేస్తున్నాం. ఇప్పుడైతే వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇన్సూరెన్స్లు కానీ, ఉద్యోగ భద్రత కానీ ఏది లేదు. అసలు కార్మికునికి ఏమైనా మాకు సంబంధం లేదని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు, మాకు సంబంధం లేదని కాంట్రాక్టర్ చెప్పేస్తాడు. చివరికి ఏంటంటే వాళ్ళ బతుకులేదంటే ఇంటికాడ పోయి వాళ్ళ బతుకులు ఇంకా చనిపోవాలి, ఇంకా ఏదైనా చేసుకోవాలి, అంతే తప్ప ఎవరు గుర్తించే పరిస్థితి లేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఏం చేసింది, 24,000 మందిని గుర్తించడం జరిగింది. మీకు కూడా తెలిసిన విషయమే ఇది. అయితే 23,000 మంది చిల్లరను గుర్తించడం జరిగింది. అందులో మమ్మల్ని గుర్తిస్తామని చెప్పేసి మా బయటలను సేకరించి తర్వాత వాళ్ళని గుర్తించలేదు. మమ్మల్ని గుర్తించకుంటే చిన్న సాకు ఏం చెప్పిందంటే ఈపీఎఫ్ ఈఎస్ఐ లేదు. ఈపీఎఫ్ ఈఎస్ఐ ఎవరు ఇవ్వాలి? మాకు మా అంతలకు మేము తెచ్చుకుంటామా? లేబర్ ఆఫీసర్ అన్న ఇవ్వాలి, ప్లస్ కాంట్రాక్టర్ అన్న ఇవ్వాలి. కానీ వాళ్ళు మాకు ఇవ్వలేదు. అంటే ఎవరు తప్పు వాళ్ళు చేసి మా మీద దొబ్బి మమ్మల్ని ఈరోజు రోడ్డు పాలు చేసి మాకు ఆర్టిజన్గా గుర్తించకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసినారు. అంటే ఈరోజు కాంట్రాక్టర్ల లాభాల కోసం మమ్మల్ని రోడ్డు పాలు చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళకు. సో అసలు చెప్పండి, అంటే ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫస్ట్ మీరు వెళ్ళి మీది చెప్పారా, మీ బాధలు, మీ కష్టాలు కానీ, లేకపోతే మీ పై వాళ్ళకి కానీ ఎవరికైనా మీరు చెప్పడం జరిగిందా ఇంతకు ముందు? ఇదే విధంగా 2017 ఆగస్టులో 22 రోజులు సమ్మె చేయడం జరిగింది. మేము 2017కు ఆగస్టు కన్నా ముందు నెల ఈ 23,000 మందికి ఆర్టిజన్లుగా ప్రకటించడం జరిగింది. ఇది కేసీఆర్ ప్రకటించిన మళ్ళీ రోజే అంటే 1 తారీఖు ఆగస్టు 1 అనుకుంటా 2017. ఆ రోజు నుంచే మేము 22 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆగస్టు 22 తారీఖు వరకు సమ్మె చేస్తే కూడా ఒక్కరోజు మమ్మల్ని పిలిచి మాట్లాడిండ్రు. ఎవరు? ప్రభాకర్ రావు తన ఛాంబర్కి పిలిపించి ఇక్కడే కార్పొరేట్ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు కూలి వ్యక్తులు, మీకు ఎలాంటి సంబంధం లేదన్న. కూలి వ్యక్తులు అయితే మమ్మల్ని ఎందుకు పిలిపించడం జరిగింది అని అడిగినాం. మేము కూలి వ్యక్తులు అయినప్పుడు మమ్మల్ని పిలిపించొద్దు, ఇంత దూరం కార్పొరేట్ ఆఫీస్ దాకా మనం ఎందుకు పిలిపించడం జరిగింది. అప్పుడు కాంట్రాక్టర్లు ఏం చేసినా, కాంట్రాక్టర్ల పైన ఒత్తిడి తెచ్చి మమ్మల్ని ఏం చేసినట్టు తీసేస్తాం, మీరు ఇట్లా చేస్తే తీసేస్తామని చెప్పి బెదిరింపులు వచ్చినాయి. బెదిరింపులు వచ్చిన తర్వాత ఏం చేసింది, చిన్నగా వీళ్ళను ఏదో ఒక రకంగా బుజ్జగించాలన్న ఉద్దేశంతో ఈపీఎఫ్ ఈఎస్ఐలు ఇస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. నిజంగా ఇస్తారనుకున్నాం. ఏం చేసిండ్రు, ఒక్కొక్క కాంట్రాక్టర్కు ఒక్క సెట్ లేదు, ఈరోజు 4 సెట్లు ఉన్నాయి. అయితే డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఈపీఎఫ్ ఈఎస్ఐ వాళ్ళకి ఇస్తేనే మీకు బిల్లులు చేస్తామని చెప్పేసి ఒక జీవోను జారీ చేసింది డిపార్ట్మెంట్ జీవోను జారీ చేసినామంటే కాంట్రాక్టర్లు ఏం చేసిండ్రు, దాన్ని కూడా మోసపూరితంగా ఏం చేసిండ్రు. 4 సెట్లు అంటే ఒక సెట్లో 10 మంది పనిచేసినా కూడా 40 మంది అవుతారు. 40 మందికి ఈపీఎఫ్ కట్టలేక వాళ్ళు ఒక్క సెట్కి ఇద్దరికి, ఒకరికి, ముగ్గురికి కట్టి వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళకి, అది కూడా వాళ్ళకి అనుకూలం అంటే ట్రెజర్ వాళ్ళకు, వాళ్ళ తమ్ముడు పిల్లలకు, వాళ్ళ అత్త బిడ్డలకు ఉంటారు కదా, వాళ్ళతో పనిచేస్తుంటారు కదా, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళకి కట్టుకొని అదే పూచిగా 4 సెట్లకి ఇట్లా తిప్పి 10 మందిని తిప్పి మేము ఇదో ఈపీఎఫ్ ఈఎస్ఐ కడుతున్నామని చెప్పి ఇప్పుడు కూడా చెప్తే ఏమంటారంటే, మేము ఈపీఎఫ్ ఈఎస్ఐ కడుతున్నామని చెప్తారు. ఎవరికి కడుతున్నారు? అందరికీ లేదు, ఒక 10 మందికి ఉంటుంది 4 సెట్లు పోతే. అడిగినాం ఇప్పటికి కూడా కాంట్రాక్టర్లను అడిగినాము. అడిగితే లేదు, నువ్వు బంద్ చేసుకో, నేను ఎవరు ఏమన్నారు, నువ్వు బంద్ చేసుకో. ఈ వయసులో నేను 25 సంవత్సరాలుగా పనిచేసిన, ఈ వయసులో బంద్ చేసుకుని నేను ఏం చేయాలి?
నేనేం చేయాలి? నేను వేరే పని చేయలేను, వేరే పని నేర్చుకోలేను, వేరే పని రాదా నాకు? నేనేం చేయాలి? ఆయన ఏం చేసినా ఇప్పుడు తిట్టినా కొట్టినా పట్టినా పడనా అన్నట్లు పరిస్థితి మా పరిస్థితి ఉంది. అంటే మాకు ఈపీఎఫ్ లేదు, ఉద్యోగ భద్రత లేదు. అందులో ఇది ట్రాన్స్ఫారం ఎత్తి దించినప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే కూడా ఎవరు బాధ్యులు కారు వాళ్ళు. మాకు సంబంధమే లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు వాళ్ళు. అయితే ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, సో మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏవైతే మా హామీలు ఉన్నాయో, అంటే ఏవైతే మీ ఉన్నాయో అవి ఆంక్షలని అవి నెరవేరుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకు అనుకుంటున్నాం మేడం అంటే, మేము కార్య దగ్గర కూడా మన ఎక్కడ ఓటర్లో మన చర్చలు జరిగినాయి. ఎందుకు ఎలక్షన్ల ముందు కూడా చర్చలు జరిగినాయి. గ్యాంబో నగర్ అని వేరే యూనియన్ వాళ్ళతో చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో కూడా మిగిలిపోయిన 6,000 మందిని అని చెప్పిన 6,000 మందిలో మేము కూడా 2,100 మంది మేము. అయితే 6,500 మందిలో మేము 2,000. ఆ చర్చలు జరిగినాయి. ఇంకోటి 327 కానీ 1104 కానీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే, మొన్న డైరీ ఇనాగ్రేషన్లో ప్రస్తుతం మిగిలిపోయిన ఈ 6,500 మంది మాత్రమే మిగిలినరు. వీళ్ళని పర్మనెంట్ చేస్తే ఇంకా అసలు ఆర్టిజన్లుగా గుర్తిస్తే అసలు ఈ వ్యవస్థలో ఆర్టిజన్ అనే వ్యక్తి అనేది లేడు, ఇట్లా కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది తొలగిపోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జరుగుతుంది. గవర్నమెంట్కి ఏంటంటే ఇప్పుడిప్పుడే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిండ్రు. యాక్చువల్గా మంత్రుల్లో కూడా మేము ఎవరం అనేది తెలియదు ఇంతవరకు. గవర్నమెంట్ సెట్లే, గవర్నమెంట్ వ్యక్తులే అనుకుంటున్నారు మమ్మల్ని. కానీ మేము కాదన్న సంగతి వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు పునః సమీక్ష జరగాలి, వీళ్ళు కూడా జరిగితే తప్ప అప్పటి వరకు వీళ్ళకి తెలియదు మేము కాంట్రాక్ట్ వ్యక్తులం, లేదంటే మేము ఇట్లా చేస్తున్నాం, కాంట్రాక్టర్లు మేము వేల కోట్ల రూపాయలు కట్టిస్తున్నాం మన సంగతి వీళ్ళకి తెలియాలంటే మేము ఈ విధంగా రావాలంటే 22 రోజులు సమ్మె చేస్తే కూడా మాకు ఈ అవకాశం రాలేదు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని మాకు కల్పించింది. ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి, మీడియా ముందు మాట్లాడడానికి మాకు అవకాశం కల్పించినందుకు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇంతమంది వచ్చినాం ఇక్కడ మేము. అయితే దాదాపు ఇప్పుడు ఎంతమంది వచ్చింటారండి మీరు? మేము ఇప్పటి వరకు ఒక 500 మంది వచ్చినాం. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా చాలా మంది రాలేదు, వస్తున్నారు. ఇంకా కొంతమంది వేరే ఆఫీసుల దగ్గర కూడా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి అపార్ట్మెంట్ కూడా దొరుకుతుందేమనే ఆలోచనతోనే ఉన్నాము. ఇక్కడ మాకు బట్టి విక్రమార్క గారి దగ్గర దొరికింది. సో బట్టి విక్రమార్క గారు మరి ఏమన్నారు మీ సమస్యలు మీరు చెప్తే? అంటే వాళ్ళకు అవగాహన ఉందో లేదో మనకు తెలియదు మేడం. ఎందుకంటే మనం ఇప్పుడు అవగాహన ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు అంటే మమ్మల్ని గవర్నమెంట్ వ్యక్తులు అనుకుంటున్నారా లేదు ఏందనేది తెలియదు. వాళ్ళకి ఇప్పుడైతే మనం చెప్పడం జరిగింది, పరిస్థితి ఇదని చెప్పడం జరిగితే మీ దగ్గర ఏం పేపర్ ఉంది ఏముంది మీ దగ్గర అని ఇప్పించుకొని దాని మీద లోతుగా పరిశీలించి మిమ్మల్ని సీఎండీలతో మేము చర్చించిన తర్వాత మీకు ఏదైనా వివరించి చెప్తామని చెప్పిండ్రు మాకు. ఇంకోటి ఈపీఎఫ్ ఈఎస్ఐ ఇస్తామని కూడా చెప్పిండ్రు. కాంట్రాక్టర్లకు చెప్తామని చెప్పిన అంటే 2-3 కాకుండా ప్రతి ఒక్కరికి ఉండే విధంగా చేస్తామని చెప్పేసి ఇప్పుడు మాకు బట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది మాకు. అయితే ఖచ్చితంగా చేస్తారని అయితే మీరు అనుకుంటున్నాం, నమ్ముతున్నాం. అంతే కార్మికుల ఐక్యత